కట్టినాడు. ఫిజికల్గా కట్టింది ఎక్కడ అంటే 943 అని గవర్నమెంట్ నెంబర్లో కట్టినాడు. ఈరోజు తహసీల్దార్ అమీన్పూర్ పోయి నోటీస్ ఇచ్చింది. ఈ స్థలం 943, ఇది మీరు చెప్తున్న 956 కాదు, ఈ అపార్ట్మెంట్ కూలగొడతాను అని చెప్తుంది. అపార్ట్మెంట్ వాళ్ళు లోన్ తీసుకున్నారు, 5 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నారు. సో ఏది గవర్నమెంట్ ల్యాండ్, దాని రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం అనే విషయంలో అసలు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. కాబట్టి హైడ్రానైనా ప్రభుత్వ అధికారులనైనా నేను కోరేది ఒకటే, మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించడంలో మీరు ముందుండండి. డంప్ యార్డ్ ఇస్తే డంప్ యార్డ్ లోపల బిల్డింగ్ కూలగొట్టిన మెటీరియల్ తెచ్చి నింపేస్తారు. శిల్పారామం అని కడితే సంగారెడ్డి లోపల పిల్లలు కూర్చోవడానికి పార్కుకు పనికిరాదు. రాజీవ్ పార్క్ అని ఊరు మధ్యలో కడితే చెత్తకుంటకు తయారవుతుంది. ఇంత అధ్వానంగా పని జరుగుతూ ఉంటే స్వచ్ఛ భారత్ మిషన్ కింద భారత ప్రభుత్వం 100 కోట్ల రూపాయలని ఇస్తూ ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ ఎక్కడ అమలవుతూ ఉంది? ఇంత పెద్ద మున్సిపాలిటీలలో పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడున్నాయి? 1,00,000 జనాభా ఉన్న కాడ 10 టాయిలెట్లు, అందులో 2 పని చేయాయి. ఇక దీన్ని స్వచ్ఛ భారత్ మున్సిపాలిటీ అని చెప్పి చెప్తా